ఈనాటి మహానాడులో తీసుకున్న తీర్మానాల్లో మహిళలు 33 రిజర్వేషన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మహిళకు ఒక వరంగా ఆనందంలో మునిగి తేలుతూ చంద్రబాబు నాయుడు గారికి సర్వదా కృతజ్ఞతతో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ మహిళల అందరి తరపున కూడా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వంకి, లోకేష్ బాబు గారికి, ముఖ్యంగా తణుకులో ఎల్లవేళ్ల మహిళల్ని గౌరవించే మా ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ స్థాపించిన అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఆస్తిలో వాటాని కల్పిస్తూ ప్రతి మహిళకి ఇంట బయట పుట్టినింట మెట్టినింట కూడా గౌరవాన్ని కల్పించినట్లయితే ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మహిళల అభ్యుదయానికి, మహిళల అభివృద్ధికి, మహిళల శ్రేయస్సుకు అనేక పథకాలను ఇస్తూ స్త్రీశక్తి వంటి పథకాలతో మహిళల్ని ముందుకు నడిపిస్తూ అన్ని రకాలుగాను మహిళలకి చేదోడుగా వాదోడుగా ఉంటున్న తెలుగుదేశం ప్రభుత్వం ఈనాడు ఎన్ఈఏ కూటమిలో అనేక పథకాలు, స్త్రీశక్తి వంటి పథకాలను ఇస్తూ మరి తెలుగుదేశం ప్రభుత్వం మహిళల పక్షపాతిగా ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్న దానికి నిదర్శనమే ఈనాడు 33 రిజర్వేషన్ అని తెలియజేసుకుంటూ, ఈనాడు మన భారతదేశంలో ఏ నాయకుడు, ఏ రాష్ట్రంలో ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంతో ధైర్య సాహసంతో 33 రిజర్వేషన్ని మహిళలకి ఇచ్చి మరి ఈ పసుపు పండగతో ప్రతి మహిళకి పసుపు కుంకాన్ని ఒక వరంగా ఇవ్వడంతో పాటుగా ఈ రాజ్యాధికారాన్ని కూడా కట్టబెడుతున్న చంద్రబాబు నాయుడు గారు చరిత్ర పుటాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని, ఒక చరిత్రలో చారిత్రాత్మక ఘట్టంగా ఈ మహానాడిని మనం రాసుకోవచ్చు, నిలుపుకోవచ్చు. భావితరాలకి ఎంతైనా ఆదర్శనీయం ఈ తీర్మానం, మహిళా రిజర్వేషన్ తీర్మానం అని తెలియజేసుకుంటూ, ఇటువంటి మహోన్నతమైన నిర్ణయాన్ని తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి, ఎన్ఏ కూటమికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఆర్మిల్ రాధాకృష్ణ గారి నాయకులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మా మహిళా లోకాలందరి తరపున తెలియజేసుకుంటున్నానని తెలియజేసుకుంటున్నాను.